ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోదీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తుందని, మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి భారత్ వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని ఆమె గుర్తు చేశారు. బీజేపీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పురంధేశ్వరి వెల్లడించారు. అయోధ్యలో బాలరాముడి మందిర నిర్మాణం 370 ఆర్టికల్ రద్దు చేసి మోదీ చరిత్రలో నిలిచారని కొనియాడారు. అద్భుతమైనటువంటి ఘట్టాన్ని యావత్ భారతదేశం కూడా వీక్షించబోతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం. ఇది దాని ఫలితంగా 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారతరత్న ఇచ్చిన, వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని, ప్రాణ ప్రతిష్టని మనమందరం కూడా వీక్షించే విధంగా 22వ తారీఖున జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.